హలో, అవునా? వెరీ గుడ్, యు డన్ ఏ గుడ్ జాబ్. నేను వెంటనే వస్తున్నాను. ఆ వేణుగారు చెప్పిన సెల్ ఫోన్ వర్క్ చేస్తుందట. సార్, అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలిసింది. సార్. పదండి. ఏంటి, మేమే ఆ హత్య చేశామని వాళ్ళు ఒప్పుకున్నాక కూడా ఇంకా ఆ నెంబర్తో మనకేం పని అనుకుంటున్నావా? అవును సార్. అసలు హంతకుడు వాడే కాబట్టి. ఎస్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో శాంతమ్మ చనిపోయింది తలకి దెబ్బ తగిలి కాదు, ఆమెనెవరో గొంతు పిసికి చంపేశారు. బహుశా అది ఈ ఫోన్ నెంబర్ గలవాడై ఉంటాడు. అందుకే వేణుని బెదిరించాడు. లెట్స్ మూవ్. ఓకే సార్. హలో, నమస్తే సార్. తెలివైన వాడేరా నువ్వు, కానీ పోలీసులు నీకన్నా తెలివైన వాళ్ళు. అందుకే కేసును క్లోజ్ చేసినట్టే చేసి నిన్ను పట్టుకున్నాం. ఇక్కడ నువ్వు చేసిన తప్పు ఒకటేరా, వేణుని బెదిరించిన నెంబర్నే ఇంకా వాడటం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్నే హంతకుడిని చేస్తాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లియర్, నువ్వే హంతకుడువని. కాకపోతే ఆమెను ఎందుకు చంపావన్న క్లారిటీ ఒక్కటే నాకు సరిగ్గా లేదు. ఏమండి, నీళ్ళు చల్లారిపోతున్నాయి. వెరీ గుడ్, ఇప్పుడు నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చెప్పండి జరిగిన కథ. నువ్వు చెప్తావా లేక మా లేడీ కానిస్టేబుల్తో చెప్పించమంటావా? వేణు తరచూ తాగొచ్చి నన్ను కొడుతూ ఉండేవాడు సార్. ఏ రోజు భార్యగా నాకు కావాల్సింది ఇవ్వలేదు. దాంతో నేను శివకు దగ్గరయ్యాను. ఇదిలా ఉండగా ఆ రోజు వేణు గొడవ పడి